హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మోమోస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మీలో ఎంతమంది తిన్నారు మోమోస్? మీలో ఫేవరెట్ ఎంతమందికో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇలా ఇన్స్టెంట్ ఫుడ్ ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 250 రూపీస్ దాకా పడింది. 24 పీసెస్ దాకా ఉంటాయంట. అసలు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అవి చూసి వండొచ్చులే అన్నట్లుగా తీసుకొని వచ్చానమాట. మా వారు అంటూనే ఉన్నారు, ఎలా చేస్తావు, నీకు వచ్చా అని, ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి. లేదు నేను చేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకొని వచ్చాను. ఇక్కడ 4 విధాలుగా మనము కుక్ చేసుకోవచ్చు అనమాట. స్టీమ్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై, షాలో ఫ్రై, ఎయిర్ ఫ్రై అని ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో డ్రై రోస్ట్లో అయినా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 3 మినిట్స్లో అయిపోతుందంట. ఆల్మోస్ట్ ఒక 50% వాళ్ళు కుక్ చేసి పంపిస్తున్నారు. సో ఇంకా సాసెస్ ఉంటాయి కదా, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్కి ఏదైనా ముందు సాస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ సాస్ కూడా 4 ప్యాకెట్స్ ఇచ్చారు. ఇంకా మోమోస్ అయితే 24 పీస్ ఉన్నాయి. మోమోస్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, వెజిటేబుల్ మోమోస్ అని, నాన్ వెజ్ మోమోస్ అని. ఇదైతే పన్నీర్ అండ్ అలానే వెజిటేబుల్ కాంబినేషన్ అనమాట. పన్నీర్ అంటే నాకు చాలా ఫేవరెట్. సో అందుకే నా కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టీమ్ పెట్టేస్తున్నాను. మొత్తం ఉండట్లేదండి, ఒక హాఫ్ ఇప్పుడు ట్రై చేద్దాము, హాఫ్ తర్వాత వండుకోవచ్చులే అన్నట్లుగా హాఫ్ వేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 12 వస్తాయి పీసెస్. కొన్ని స్టీమ్ చేస్తున్నా, కొన్ని అలానే షాలో ఫ్రై చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూస్తారు. 3 మినిట్స్ అంటున్నారు కదా, సో అందుకని ఎక్కడికి పోకుండా చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి కుక్ చేస్తున్నాను అనమాట. చక్కగా ఇలా జిప్ ప్యాకింగ్ ఉంటుంది కదా, అంటే ఎయిర్ అనేది లోపలికి పోకుండా లాక్ సిస్టమ్ ఇచ్చారనమాట. 3 మినిట్స్ అయితే అయిపోయింది. బట్ చూడటానికి ఏంటో ఇంకా ఫ్రై అవ్వలేదేమో, ఉడకలేదేమో అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో 3 మినిట్స్ అన్నారు కదా, మళ్ళీ ఓవర్గా పెట్టినా పాడైపోతాయి. అందుకని తీస్తున్నాను, చూద్దాము టేస్ట్ చూసి. ఇంకా ఉడకాలంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా స్టీమ్డ్ మోమోస్ కూడా ఈ 2 ఒకేసారి పెట్టేశాను కదా, 3 మినిట్స్ అయిపోయింది. ఇంకా 2 మనం తీసేయచ్చు. కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి అని చెప్పి. డీమార్ట్లో తీసుకొచ్చాను నేనైతే. ఎవ్రీ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్కి బాగా అడిక్ట్ అయిపోయారు కదా జనం అందరూ. సో అందుకని ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికేస్తున్నాయి అనమాట. నేనైతే ఇక టొమాటో సాస్, సోయా సాస్ ఇవన్నీ వేసి చేద్దాము అని అనుకున్నాను కానీ బట్ ఆ ప్రాసెస్ అయితే అలా లేదు కదా. సో అందుకని నా దానిలో చెప్పినట్లుగానే చేశాను. కొంత తీసి దాచాను కదా, అవి ఇంకా నాకు నచ్చినట్లుగా ఇలా నూడిల్స్, మంచూరియా ఎలా చేసుకుంటాం అలా చేద్దామని చెప్పి ఉంచాను. ఇంకా ఫైనల్గా గార్నిషింగ్ ఏదో చిన్నగా నాకు తోచినంత చేస్తున్నాను. మా వారు పక్క నుంచి అంటూనే ఉన్నారు, ఏంటి ఇలా ఉన్నాయి, తిరగలుగుతావా లేదా అని చెప్పి. అది ఒక చిన్న సజెషన్ అండి. 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే కనుక ప్లీజ్ దీన్ని అవాయిడ్ చేసేయండి. పెద్దవాళ్ళు మాత్రమే ట్రై చేయండి. కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. లోపల స్టఫింగ్ చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ చాలా అంటే చాలా లైట్గా ఉంది. క్యాబేజ్, ఆనియన్ కనిపిస్తుంది, అక్కడక్కడ క్యారెట్ కనిపిస్తుంది. అంతేలేండి, అంత చిన్న ప్యాకెట్స్లో ఎన్ని వెజిటేబుల్స్ అని పడతాయి, వాళ్ళు మాత్రం ఎన్ని అని పెడతారు. టేస్ట్ చూసి చెప్తాను. కొంచెం తిన్న వెంటనే ఏదో రకరకాలుగా అనిపించింది. బట్ నవ్వులుతున్న కొద్దీ పర్లేదు బాగానే ఉంది అనిపించింది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తా. బాయ్.